విపణిలో ఉల్లి ధరలను చూసి వినియోగదారులు హడలెత్తిపోతున్నారు. ఢిల్లీలో ఉల్లి ధర కిలో 100కు చేరనుందన్న వార్తలు టోకు వర్తకులు, చిల్లర వ్యాపారుల్లో ఆశలు రేపాయి. అంతే, ఎర్రగడ్డల రేటు 2 రోజుల వ్యవధిలోనే 1000 రూపాయలకు దిగొచ్చింది. కరువులో కలిసొచ్చిన ధరల కొసరను సిండికేట్ బేరాలు కాజేస్తున్నాయి. బహిరంగ విపణిలో ఉల్లి ధరలకు మధ్యతరగతి పోపుల డబ్బా ఖాళీ అవుతున్నా రైతుకు మాత్రం 25 నుంచి 35 రూపాయలకు మించి దక్కడం లేదు. ఉల్లి కొరతతో మార్కెట్ పుంజుకున్నా దళారులు తమ లాభాలను మింగేస్తున్నారని ఉత్పత్తిదారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుత ఖరీఫ్ పంట కాలంలో లాభాల మాట దేవుడెరుగు, నష్టాలు లేకుండా గట్టెక్కితే అదే 10,000 అన్నది రైతాంగం మనోగతం. వర్షాభావం వల్ల ప్రతి పైరులోనూ దిగుబడి నాసిరకంగానే ఉంది. దేశవ్యాప్తంగా ఉల్లి ఉత్పత్తి మందగించింది. ఉల్లి పండించే రాష్ట్రాల్లోనే కొరత ఉన్నందున ఈసారి తమ దశ తిరుగుతుందని ఆశపడ్డారు మన తెలుగు రైతులు. ఆశించినట్లుగానే కిలో ఉల్లి ధర 55 నుంచి 70 రూపాయలకు చేరింది. వ్యవసాయ మార్కెటింగ్ శాఖల పర్యవేక్షణ లోపం వల్ల కమిషన్ ఏజెంట్లు, వర్తకులు తమ లాభాలకు గండి కొడుతున్నారని ఉల్లి రైతులు ఆరోపిస్తున్నారు. మొదట్లో వర్షాలు లేక ప్రస్తుతం కురుస్తున్న వర్షాలతో ఇబ్బందులు పడాల్సి వస్తోందని రైతులు వాపోతున్నారు. వర్షాలు లేక గాలి ఎక్కువయ్యి పంట రాలేదు. ఎకరాకి 120 కూడా రాలేదు సార్. 40, 50, 80 దాకా వచ్చినాయి అంతే. కానీ రేటు ఉన్న వలన పుల్లు అంతా మార్కెట్ జామ్ చేసి అది చేసి అంతా దిగుమతి చేస్తున్నారు. రైతు మొన్న 5,000 దాకా ఎమ్మడి 1000 రూపాయలు డౌన్ చేసినారు. ఇట్లా డౌన్ చేస్తే రైతు ఎట్లా బాగుపడతారు సార్? సార్ వ్యాపారం ఏం డౌన్ చేస్తలేదు అంటే గవర్నమెంటే చేసేదంతా. రేట్లు ఏంటైనా కూడా 250 బస్తాలు కూడా పండించినాం. అప్పుడు ఊకే ఏడ్చుకుంటూ పోయినాం సార్. నేనే పోయినాను ఊకే ఏడ్చుకుంటా. 45,000 రూపాయలు వచ్చింది. ఒక ఎకరానికి వచ్చేసి 60,000 దాకా మన పెట్టుబడి. ఇంత ఎకరాకి 80, 60 వచ్చినాయి. ఏదో 4,000, 3,500 దాకా పోతున్నాయి. ఏదో కడుపు నిండుతుంది ఈ సంవత్సరానికి. ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి, వర్షానికి నిలబడతలేదు పైన. ఉమ్మడి రాజధానిలోని ఆశాజనక మార్కెట్ను సొంతం చేసుకుందామని సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన రైతులకు ఆశించిన ధరలు దక్కడం లేదు. పెరిగిన ధరలు తగ్గిన దిగుబడులకు సరిపోయిందని కర్షకులు చెబుతున్నారు. కమిషన్ ఏజెంట్ల కక్కుర్తి, వ్యాపారుల అత్యాశ, హమాలీల దోపిడీతో సరిపోతోందని ఉల్లి రైతులు చెబుతున్నారు. ఉల్లి పరిస్థితి అంటే ఈ సంవత్సరం ఉంది సార్ రేటు, ఆయన ఈ సంవత్సరం దిగుబడి లేదు. ఇప్పుడు ఏదైనా ఇప్పుడు రైట్లు ఉందంటే ఇప్పుడు దించేసారు మళ్ళీ మొన్నటికి ఇప్పటికి. కొన్ని ఎకర పెడితే 40, 50, 60 బస్తాలే వచ్చేది. ఇంతకు ముందు 200 బస్తాలు అట్లయితుండే. దాని ద్వారా ఈ రేటుకి ఆ పంటకి సరిపోతుందన్నమాట. కొద్దిగా ఏంటంటే 20,000 లాభము, అంతవరకే. ఎక్కువ లక్షలేం లేదు. ప్రభుత్వము ఇప్పుడు ఇంతకు ముందు రైతులు అల్లాడి చచ్చిపోయేటప్పుడు ఎవరైనా పట్టించుకోరు. ఇదే గేట్ల నుంచి ఏడ్చుకుంటూ పోయినారు చాలా మంది రైతులు. ఇది ఒక్క సంవత్సరం రేటు ఉన్నప్పటికీ అంతంగా పేపర్స్, టీవీ నైన్స్ యాదేదంగా ఇస్తూనే ఉంటారు వాళ్ళకి. ఎవరిదేం సమాధానం చెప్తాం? రైతులు అంటే ఇంకా ఇప్పుడు ఫిక్స్డ్ రేట్ ఏం లేదు. రైతుకి ఎప్పుడు కొట్టే గ్యారెంటీ రేట్ అనేది లేదు. కానీ ఏదైనా ప్రతి ఒక్క దానికి 800 ప్యాకెట్లు 500 దాకా అమ్ముకున్నాం. ఆ రోజు ఎవరు మాట్లాడలేడు. ఈ మందులు అంటావా 1,200, 1,300 మంచి అంటాడు పెట్టుబడి. ఇంకా వర్షాలు లేవు. ఇంకా ఇంట్లో కూలీలు అంటావా 250, 300 అంటారు మొగోడు వస్తే. ఇంక మనకి గిట్టుబాటు ధరలు ఇంకేం కనపడవు. ఈ రేటుకి అవ్వమంటారు. ఈ రేటు ఏం గిట్టుతుంది? ఇంకా అందరూ మన నెత్తి మీద పెట్టుకొని పోతుంటారు దేశం మొత్తం మీద. లారీ రోడ్డు మన నెత్తి మీదే, దళాలలో మన నెత్తి మీదే, ఇంకా అంతా అమాలీలో మన నెత్తి మీదే. ఇంకేం మిగులుతా సార్ మాకు? ఇంకా ప్రతి ఓటు చేసుకుంటూ పోతుంటే కమిషన్ మామూలు 4 పైసలు కమిషన్, 6 పైసలు కమిషన్ చేసుకుంటారు. బట్టి పోతుంటుంది. ఇక్కడ ఏం గిట్టుబాటు కనపడదు మాకు. ఉల్లి విత్తనం మొదలు ఎరువులు, పురుగుమందులు, కూలీలు, కోతలు, రవాణా కలిపి ఎకరాకు 60 నుంచి 75,000 రూపాయలు వెచ్చించాల్సి వస్తోంది. వర్షాభావం కారణంగా 200 బస్తాలు పండాల్సిన గడ్డలు ఈసారి 50 నుంచి 80 బస్తాలకు మించడం లేదు. ఉల్లి సంక్షోభం నివారణకు ఉపక్రమించిన తెలుగు ప్రభుత్వాలు ఉభయతారకంగా మాత్రం వ్యవహరించడం లేదని కర్షకులు ఆరోపిస్తున్నారు. 3,000 ధర పోయినంటే దాని పెట్టుబడి అంతా లెక్కేసుకుంటే ఏం పెద్దగా ఏమి లేదు. లారీ బాడిగా ఇవన్నీ ఖర్చులు తీసేస్తే ఏం పెద్దగా ఏమి ఆదాయం కనిపించదు. గడ్డను బట్టి మంచి సరుకు రేటు పోయింటుంది, కొద్దిగా సరుకు సుమారు ఉండదంటే సుమారు రేటే పోతుంది. ఉల్లిగడ్డ 100కి 10 మంది బాగుపడవు. 10 మందికి నీళ్లు లేక పంట రాక ఇబ్బంది ఉండదు. ఎకర వేసింటే ఎకర 200 సంచులు అవుతుంది. 200 సంచుల కాడ 70-80 ప్యాకెట్లు అవుతుంది. రేటేం పెరగచ్చు, పంట లేదు. ఉల్లి రైతు లాభాలకు కత్తిరేసేందుకు ఉత్సాహం చూపుతున్న ఏలికలు కనీస మద్దతు ధర దక్కని సందర్భాల్లో ఎందుకు స్పందించలేదని కర్షకులు ప్రశ్నిస్తున్నారు. ఇక నాణ్యత, కమిషన్ల పేరిట మధ్య దళారుల దందా చెప్పనక్కర్లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఒక్కసారి ఎకరికి 1,00,000 రూపాయలు 50,000 నష్టం వస్తుంది. అప్పుడు ఏమి ఎవరు అడగరు సార్ మమ్మల్ని. ఇప్పుడేమో పెంచారని ఏమి మొన్న 6,000 వరకు నడిచింది సార్. ఈ రోజుకే ఏదో డౌన్ అయిందని మళ్ళీ ఈ రోజు 3,000, 2,000 అని వస్తుంది సార్. ఆడేమో ఒక మనిషికి 300, 400 కూలి మనిషి అడుగుతారు. ఈ పొద్దు నష్టం వచ్చేటప్పుడు ఎవరు ఆడుకున్నారు సార్ మమ్మల్ని. మార్కెట్ రేటు కొంటలే అసలు. అన్ని చేసుకొచ్చుకున్నా ఏడో ఒకటి దానిలో కలిసింటే లావు లేదని, సన్నగా ఉందని తక్కువ పర్సెంట్ వేసుకుంటారు సార్.
ఇట్లా చేస్తారు సార్. నిన్న పోయింది 4500, ఈ రోజు 3500 పోతుంది. అట్లా ఇంకేసుకోండి. నిన్నటికి 1000 రూపాయలు నష్టం. పోయినసారి 100, 150, 300 అమ్ముకుపోయినాము. అప్పుడు ఏ మంత్రి ఒక మంచి ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఎవరన్నా అన్నారా? ఈ పొద్దుగా పెరిగిందంటే ఇవాళ మరి ఉద్యోగస్తులకు 40-50 వేలు జీతాలు ఇస్తారు. ఈ ఉల్లిగడ్డల రేటు ఇవాళ పెరిగిందని వాళ్ళు మొత్తుకొని మా రైతుల మీద పడితే మేము ఎక్కడ పోవాలా? రైతు లేకుంటే ఏం మంచి ఎట్ట బతాడు చెప్పండి? దళారులదే ఉంది, బయట 70 అమ్మితే మాది 30 పోతుంది. ముందస్తు వ్యూహాలులేమి ఉల్లిగడ్డ సాగే రాష్ట్రాల్లో దిగుబడులు పడిపోవడం, ఎగుమతులు పెరగడమే మూలాలు తప్ప కృత్రిమ కొరత సృష్టించడం లేదని కమిషన్ ఏజెంట్లు తోసిపుచ్చారు. ఇటీవలే కురిసిన వర్షాలకు ఉల్లి తడవడం వల్ల 3 రోజులుగా మార్కెట్ క్రమంగా దిగివస్తోందని కమిషన్ వ్యాపారులు చెబుతున్నారు. మొన్నటిదాకా ఈ గద్వాల రకాలు 45 నుంచి 52 వరకు ఉండే, ఆరు గోల్టాలు అయితేనేమో 25 నుంచి 30-32 వరకు ఉండే. ఈ 3 రోజుల నుంచి చాలా మార్కెట్ డే బై డే మార్కెట్ డౌన్ అయిపోయింది సార్. ఇప్పుడు ప్రస్తుతం ఏక నంబర్ మంచి మాలు 40-42 రూపాయలు అవుతుంది. వర్షానికి మొన్న వర్షం పడ్డాయి కదా 4 రోజుల కింద, దాని నుంచి అవి తడిసి వస్తున్నందుకు మార్కెట్ వీక్ అయిపోయింది. అవర్ గవర్నమెంట్ మన ప్రభుత్వము మహారాష్ట్ర నుంచి కొనుక్కొచ్చి ఇక్కడ అమ్ముతున్నది కాబట్టి ఇక్కడ రైతులకు కూడా చాలా లాస్ అవుతుంది సార్. ఇది ఎవరు సృష్టించింది కాదు, రైతు స్టాక్ పెట్టుకుంటే ఎవ్వరేమనలేరు. అయితే నిరుడు గవర్నమెంట్ బీజేపీ వచ్చింది కాబట్టి వీళ్ళు ఏం చేస్తారు అని భయానికి చాలా మంది వ్యాపారస్తులు, స్టాక్ పెట్టుకునే వ్యాపారస్తులు వాళ్ళు ఈసారి పెట్టలేదు సార్. అది మెయిన్. ఆల్ ఓవర్ ఇండియాలో షార్టేజ్ ఉంది, ఇది వాస్తవం. మహారాష్ట్ర, నాసిక్, గుజరాత్ సహా ఇతర ప్రాంతాల నుంచి తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు దిగుమతి చేసుకోవడం వల్ల స్థానిక రైతులకు నికర ధరలు రావటం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇకనైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉల్లి రైతులను ప్రోత్సహించడం సహా కనీస మద్దతు ధరలు దక్కేలా చర్యలు తీసుకోవాలని రైతు సంఘాలు కోరాయి.